నమస్తే, నేను ఇందు. ఆపరేషన్ సింధు తర్వాత పాకిస్తాన్లో హై టెన్షన్ నెలకొన్నట్టు తెలుస్తోంది. సో మరి ఇదే క్రమంలో పాకిస్తాన్ అమృత్సర్లో మిజైల్స్ ద్వారా ప్రతిదాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే రాజస్థాన్ అండ్ పంజాబ్లో హై అలర్ట్ అయితే ప్రకటించారు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా ఇందు, మన వీక్షకులు. సార్, మరి ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లో అయితే ఒక పెద్ద హై టెన్షన్ నెలకొందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలోనే చాలా మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. మరి ఈ క్రమంలో మళ్ళీ పాకిస్తాన్ అమృత్సర్పై మిజైల్స్ ద్వారా ప్రతిదాడికి యత్నించేందుకు ప్రయత్నించింది. సో మరి అలాగే పంజాబ్ అండ్ రాజస్థాన్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. సార్ ఏమంటారు సార్ దీని గురించి? ఇప్పుడు రెండు దేశాల మధ్యలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు అయితే నడుస్తున్నాయి. అవును, ఇప్పుడు పహల్గామ్లో తీవ్రవాదులు దాడి తర్వాత భారత్ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సి వచ్చింది. ప్రజల మనోభావాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాళ్ళు ఎలా అంటే చాలా విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో అమాయకులు నిరాయుధులు చనిపోయారు. దాంతో భారతదేశ వ్యాప్తంగా ఒక భావోద్వేగం చెలరేగింది. ప్రభుత్వం మీద కూడా ఒక రకమైన నైతిక ఒత్తిడి పెరిగింది. అంటే ఏదో ఒక విధంగా పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్తే తప్ప మన వాళ్ళ మానసిక ప్రశాంతత లభించదు అనేది ఒకటి అర్థమైపోయింది. వాళ్ళు అదే కోరుకున్నారు. దీనికి ప్రతిగా ఆపరేషన్ సింధూర్ రూపంలో ఒక 9 ఉగ్రవాద స్థావరాల మీద తీవ్రమైన దాడి జరిగింది. చాలా అంటే ప్రెసిషన్గా జరిగింది. అంటే స్పష్టమైన ఆధారాలు దొరికినాయి ఎక్కడున్నారు వాళ్ళు అనేది. దాన్ని హై టెక్నాలజీ రాకెట్ల ద్వారా వాటిని పేల్చేశారు. పేల్చినప్పుడు 60 నుంచి 70 మంది చనిపోయారంటున్నారు. ఇంకో 70-80 మంది కూడా గాయపడ్డారని చెబుతున్నారు. దాంతో పాకిస్తాన్ ప్రజల్లో కూడా ఒక కసి రేగింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు మన కాశ్మీర్ బార్డర్ దగ్గరలో సివిలియన్స్ మీదకి ఇళ్ల మీదకి రాకెట్ లాంచర్స్ ద్వారా కొట్టేశారు. అంటే అక్కడ వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి ఇక్కడ కూడా పౌరుల్ని ఒక 4 సైనికులు కూడా చనిపోయారు. దీంతో భారతదేశంలో కూడా ఒత్తిడి పెరిగింది. ఇది ఇట్లా ఉండగా ఇప్పుడు అమృత్సర్ మీద కూడా ఒక రాకెట్ లాంచర్ వదిలారని చెప్తున్నారు. యాంటీ రాకెట్ మిసైల్ ద్వారా మనాళ్ళు దాన్ని అడ్డుకున్నారు. కానీ వాళ్ళు అక్కడ ఆగే పరిస్థితిగా కనపట్టలేదు. అందువల్ల మీరు అన్నట్టు పంజాబ్, రాజస్థాన్ 2 బార్డర్ ఏరియాస్ లోను మరీ ముఖ్యంగా దగ్గర ప్రాంతాలన్నింటిలోనూ హై అలర్ట్ ఇచ్చారు. సివిలియన్స్ కూడా సేఫ్ డిస్టెన్సెస్ కి తీసుకెళ్లిపోయారు. అంటే వాళ్ళకి అందుబాటులో లేకుండా చాలా ఎయిర్పోర్ట్స్ క్లోజ్ చేశారు. ఇన్క్లూడింగ్ చండీగఢ్ ఎయిర్పోర్ట్ కూడా క్లోజ్ చేశారని చెప్తున్నారు. చండీగఢ్ ఎయిర్పోర్ట్ యాక్చువల్ గా అది మిలిటరీ ఎయిర్పోర్ట్. అది బార్డర్ లో ఉంది. సివిలియన్ ఎయిర్పోర్ట్ గా కూడా వాడుకుంటున్నారు సివిల్ ఏవియేషన్ వాళ్ళు. కానీ ఇప్పుడున్న అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో అనే ఉద్దేశం మీద దాదాపు బార్డర్ ఎయిర్పోర్ట్లు అన్ని కూడా క్లోజ్ చేసి 300 విమాన సర్వీసుల్ని, రెగ్యులర్ సర్వీసెస్ కూడా సస్పెండ్ చేశారు. తర్వాత సిటిజన్స్ కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. అంటే ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఎలా తప్పించుకోవాలి అనే దాని మీద కొంత ఎడ్యుకేట్ చేస్తున్నారు. రెండోది సైరన్లు మోగిస్టం ఇవన్నీ కూడా పెట్టారు. తర్వాత పబ్లిక్ మీటింగ్స్, పబ్లిక్ గ్యాదరింగ్స్ కూడా అలౌ చేయట్లేదు. తర్వాత బయటకు కూడా ఇంచుమించుగా రావద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఏదైనా ఏ క్షణంలో అయినా జరగవచ్చు అనేది. సార్, మరి ఎలా చూడొచ్చు సార్ ఇది? అంటే ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఆర్మీలకి మాకేం సంబంధం లేదంటూ కూడా పాకిస్తాన్ ఆర్మీ అప్పుడైతే అనౌన్స్ చేసింది. అలాంటిది నిన్న ఉగ్రవాదులు హతమైతే వాళ్ళ అంత్యక్రియలకి వీళ్ళు అటెండ్ అవ్వడం జరిగింది. సిగ్గులేని చర్య అని చెప్పొచ్చు సార్ దీనికి? ప్రభుత్వమే పెంచి పోషిస్తున్నారు అని చెప్పొచ్చు. ప్రభుత్వమే నిర్వహించిందని చెప్తున్నారు. నిజంగా వాళ్ళు ఉగ్రవాదులతో ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం లేదు. అంటే యాజ్ ఇఫ్ వాళ్ళు మేము ఓన్ చేసుకున్నాం వీళ్ళని అన్నట్టుగా ఉంది. తర్వాత ఇప్పుడు మీరు ఇంతకు ముందు అడిగారు, తర్వాత పశ్చిమ వాయువు భాగంలో కూడా యుద్ధ విమానాలు మన దేశంలో గస్తీ తిరుగుతున్నాయి. బార్డర్ లో జోధ్పూర్, కిషన్గఢ్, బికనీర్ విమానాశ్రయాలు మే 9 దాకా కూడా విమానాలు ఆపేశారు. తర్వాత క్షిపణులను రెడీ పెట్టారు. పశ్చిమ సెక్టార్ లో కూడా ఈ జెట్ విమానాలను కూడా రెడీ పెట్టారు, యుద్ధ విమానాలని. ఆ విధంగా తర్వాత మీరు అన్నట్టు ఇందాక స్కూల్స్ మీటమే కాదు, ఎగ్జామ్స్ కూడా వాయిదా వేశారు. తర్వాత లీవ్ లో ఉన్న అఫీషియల్స్ అందరినీ వచ్చి జారమన్నారు. పోలీస్ స్టాఫ్ కి లీవ్స్ క్యాన్సిల్ చేశారు. ఇలా పాకిస్తాన్ ఏ సమయంలోనైనా ఎటువంటి దాడులు చేస్తుందనే ఉద్దేశం మీద అత్యవసరంగా అందరికీ కూడా ఇప్పుడు బార్డర్ లో ఉండే వాళ్ళందరినీ సేఫ్టీ బంకర్స్ లోకి అటు తీసుకెళ్లిపోయారు. అంటే వాళ్ళ రీచ్ లో లేకుండా. ఎందుకంటే వాళ్ళు ఒక రకమైన కసి మీద ఉన్నారు సింధూర్ తర్వాత. అంటే మా దేశంలో
దేశంలోకి చొచ్చుకొచ్చి మా దేశంలో ఉన్న ఉగ్రవాద సంస్థల్ని ఉగ్రవాదుల్ని చంపారనేటువంటి వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతున్నారు. అంతే తప్ప మనం చేసింది తప్పు, అక్కడ జరిగింది తప్పు, పౌరుల్ని చంపారు, దీన్ని మనం విశాల భావంతో ఖండించాలి, మనం కూడా విచారం వ్యక్తం చేయాలి, ఇది జరగకుండా మన వైపు నుంచి చర్యలు తీసుకోవాలనుకోకుండా వాళ్ళు ఓన్ చేసుకుంటుంది టెర్రరిస్టులని వీళ్ళని. అవును, ఈవెన్ పాకిస్తాన్ ప్రజలు కూడా యుద్ధం వద్దంటుంటే వీళ్ళు పాకిస్తాన్ పాలకులే వీళ్ళే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళకి తెలుసమ్మా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. ఈ పరిస్థితుల్లో యుద్ధం వస్తే వాళ్ళ జీవన ప్రమాణాలు ఇంకా పడిపోతాయి. తర్వాత ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఫుడ్ దొరకదు, ఇప్పటికే దొరకటం లేదు, తర్వాత ఏ రకమైన డెవలప్మెంట్ జరగట్లేదు. మరి పక్కనున్న సేమ్ అప్పుడు వాళ్ళకి ఎప్పుడు స్వతంత్రం వచ్చిందో ఇండియాకి కూడా అప్పుడే స్వతంత్రం వచ్చింది. ఇండియా మరి ఇంత టెక్నాలజీగా ముందుకెళ్ళిపోయి ప్రపంచంలో కూడా ఒక గౌరవ స్థానంలో ఉండి ప్రపంచ దేశాలు అగ్రదేశాలు కూడా గౌరవిస్తున్నాయి ఇండియాకి. కానీ మరి దీన్ని ఒక ఉగ్ర రాజ్యంగా ఉగ్ర దేశంగా పరిగణిస్తున్నాయంటే వాల్యూ పడిపోలేదా? అందువల్ల ప్రజలకు ఆ బాధ ఉంటుంది. తర్వాత ప్రజలు ఎప్పుడు కూడా యుద్ధం కోరుకోరు. వీళ్ళు ఏంటంటే ప్రజలకి వీళ్ళు చేయాల్సిన పనులు చేయలేక విఫలమయ్యి వాళ్ళ దృష్టిని ఇటు మళ్ళిస్తున్నారు. ఏదో భారత్ అనేది ఒక భూతం ఉంది, మనతో యుద్ధం చేస్తుంది, మన ఏదో కొట్టేస్తుంది, చంపేస్తుందని ఇలా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకి ఉపయోగించుకోగలుగుతున్నారు. అట్లాని ఇండియా లాంటి దేశం చూస్తా కూర్చోలేదు. తన పౌరుల్ని తన భూభాగంలోకి వచ్చి ఉగ్రదాడులు చేస్తుంటే గతంలో ఓవరాల్ గా చెప్పారు, తర్వాత స్ట్రైక్స్ చేశారు, లైట్నింగ్ స్ట్రైక్స్. ఇప్పుడు కూడా మన జరిగింది కూడా ఒక 9 నిమిషాలలోనే 23 నిమిషాల్లో 9 స్పెసిఫిక్ గా ఒక గుర్తించినటువంటి ఉగ్ర స్థావరాలను లేపేశారు. తర్వాత ఎవరైతే అతను లీడర్ ఉన్నాడో అతనికి సంబంధించిన 10 మంది కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు. అట్లా వాళ్ళ పాక్ కూడా ఎటువంటి దాడి చేయటానికైనా ఏ క్షణంలో అయినా దగ్గర అంటే సిద్ధంగా ఉంది అనేది భారతదేశం ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అప్రమత్తం. సార్ మరి దీన్ని చూసుకుంటే ఆర్మీ చీఫ్ అయితే ఫిలిం అభి బాకీ అని కూడా ఒక పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో. సో ఏమంటారు సార్, అంటే ఇప్పుడు దీంతో ఆపరేషన్ సింధూర్ 2.0 కూడా ముందు కొనసాగే ఛాన్స్ ఉందంటారు? ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు ఎందుకంటే ఏదన్నా ఒక జబ్బు తగ్గే వరకు ముందే ఎక్కి తప్పదు. ఏదో ఒక డోస్ వేసేసి తగ్గింది అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళకి ఇంకా తగ్గలేదు అంటే ఇంకో 2వ డోస్ కూడా పడుతుంది, 3వ డోస్ కూడా పడుతుంది. ఇక లేనప్పుడు నిజానికి ఫైనల్ వార్ కూడా డిక్లేర్ కూడా చేయిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సివిలియన్స్ మీద దాడి చేయటం, అమృత్సర్ మీదకి రాకెట్ ప్రయోగాలు చేయటం ఇవన్నీ కూడా తీవ్రమైన అంశం. ఇప్పుడు అమృత్సర్ అనేది దానికి అక్కడ బార్డర్ కి దగ్గరగా ఉన్న ప్రదేశం, ఒక సిటీ, తర్వాత గోల్డెన్ టెంపుల్ ఉంది, తర్వాత సివిలియన్స్ మీదకి అటాక్ చేసినట్టే కదా, ఒక నగరం మీద చేసినట్టే కదా. కాబట్టి తీవ్రంగానే తీసుకుంటారు. వాళ్ళకి తగిన సమాధానం అయితే చెప్పాలని రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి కూడా తను కూడా సిద్ధంగా ఉన్నాడు. అన్ని బలగాల్ని, అన్ని రకాల ఆయుధ సంపత్తిని కూడా బార్డర్ సరిహద్దులో సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారు. సో మరి ఈ కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని నియమాలు అయితే ఆదేశాలు ఇచ్చారు సార్. అలాగే మన హైదరాబాద్ లో కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. సో ఏమంటారు సార్, అంటే వార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఈ మాక్ డ్రిల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పొచ్చు అంటారా? గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, ప్రజలు కూడా అప్రమత్తం చేయటం కూడా జరుగుతుంది దీని ద్వారా. అంటే మనం ఎప్పుడు ఎటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవచ్చు, దానికి మీరు సిద్ధంగా ఉండండి. అంటే ఒక రకంగా మనం ఆర్థికంగా కూడా కొంత ఖర్చు పెరుగుతుంది యుద్ధంలో, దానికి మనందరం త్యాగం చేసి భారత సైన్యానికి బలపరచాలి, భారతదేశం ప్రభుత్వాన్ని బలపరచాలి. అవసరమైతే పౌరులు తమకు కావాల్సినటువంటి సదుపాయాలను తగ్గించుకునైనా సరే మన కోసం ఐక్యతగా పనిచేయాలి. సరిహద్దుల్లో పనిచేస్తున్న సైనికులకి మనకు సపోర్ట్ ఎక్స్టెండ్ చేయాలి అనేది ఒక నైతికంగా పరోక్షంగా కూడా ఒక అంటే ఒక హెచ్చరికలాగా, అంటే హెచ్చరిక కాదు, ఒక విజ్ఞప్తి చేసింది. దానికి పౌరులు కూడా సిద్ధపడ్డారు. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. ఇందు మన వీక్షకులకు.